ఛానలుకి స్వాగతం. కార్తీక పౌర్ణమి అనేది చాలా విశిష్టత కలిగినటువంటి రోజు. ముఖ్యంగా కార్తీక మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఈ కార్తీక పౌర్ణమి రోజు చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుంది. మాసాలన్నింటిలో కల్లా కార్తీక మాసం అనేది చాలా విశేషమైంది. అయితే ఈ కార్తీక మాసం అనేది ఈసారి అంటే 2024వ సంవత్సరంలో నవంబర్ 15వ తేదీన రావటం జరుగుతుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజు మేషరాశి వారికి ఈ చెట్టు కింద 500 కోట్ల ఖజానా లభిస్తుంది. అయితే మేషరాశి వారికి ఏ చెట్టు కింద ఖజానా లభిస్తుంది, వారు ఏం చేయాలి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 90 భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే చాలా మంచి వ్యక్తులు, సమయస్ఫూర్తి అధికంగా ఉంటుంది, పట్టుదలతో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. కానీ కోపం మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే భవిష్యత్తులో మీరు అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. కానీ జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు కూడా అధికంగానే ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు వీరికి చాలా కష్టంగా, భారంగా అనిపిస్తూ ఉంటాయి. అయితే మీరు ఇటువంటి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే కార్తీక పౌర్ణమి రోజు వేప చెట్టు కింద ఈ చిన్న పని చేయండి. ఖచ్చితంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు శివకేశవుల యొక్క అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా కలుగుతుంది. దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, కార్తీక పౌర్ణమి రోజు మీరు ఉదయాన్నే ఖచ్చితంగా ఇల్లంతా శుభ్రపరుచుకొని స్నానాది కార్యక్రమాలు ముగించుకుంటారు కదండి. ఎలాగో ఈ రోజు ఖచ్చితంగా మీరు ఇంట్లో అలాగే గుళ్ళో దీపం వెలిగిస్తారు. ఖచ్చితంగా వత్తులు కూడా వెలిగిస్తూ ఉంటారు. ఈ విధంగా చేసుకున్న తర్వాత సాయంత్రం 5 గంటలలోపు ఒకసారి వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. అంటే మీకు దగ్గరలో కానీ లేకపోతే గుడి ప్రాంగణంలో ఉన్నటువంటి వేప చెట్టు దగ్గరికి వెళ్లి ఒక చెంబుతో నీళ్లు పోసి ఆ చెట్టు మొదట్లో 2 ప్రమిదలు ఒకదానిపైన ఒకటి పెట్టి ఆ ప్రమిదల్లో నెయ్యి వేసి మీరు 3 వత్తులు ఒకదానికొకటి కలిపేసి అంటే ఒక వత్తిగా మార్చుకొని వేప చెట్టు మొదట్లో దీపం వెలిగించి ఒకసారి చెట్టును తాకి మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం చెప్పుకోండి. అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాలు, బాధలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోవాలని మీరు మనసులో సంకల్పం చెప్పుకొని మీరు చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేస్తే కనుక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. లక్ష్మీదేవి సంపదకు అధిదేవత. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మీ జీవితంలో ఆర్థిక కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక పరంగా మాత్రమే కాకుండా మీ జీవితంలో ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ వాటి నుండి మీరు ఖచ్చితంగా విముక్తులవుతారు. అయితే వేప చెట్టుకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. చాలా మహిమాన్వితమైనటువంటి వృక్షం. అలాగే వేప చెట్టును మనం లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటాం. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు ఈ విధంగా వేప చెట్టు దగ్గర నెయ్యితో దీపం వెలిగించడం ద్వారా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మాత్రమే కాదు, శివకేశవులిద్దరి యొక్క అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా లభిస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి వెళ్తారు. అలాగే ఒకరికి దాన ధర్మాలు చేసే స్థితిలోకి కూడా మీరు వస్తారు. అలాగే ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక విషయం ఏమిటి అంటే కనుక, మీ స్తోమతను బట్టి ఈరోజు ఏదైనా సరే పేదవారికి లేకపోతే అవసరాల్లో ఉన్నవారికి వస్తు రూపంలో కానీ, ధన ధాన్యాల రూపంలో కానీ, వస్త్రాల రూపంలో కానీ ఇలా ఏ రకంగా అయినా సరే మీరు దానం చేస్తే కనుక ఖచ్చితంగా దాని తాలూకు పుణ్యఫలం కూడా మీకు లభిస్తుంది. కాబట్టి మేషరాశి వారు ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. అలాగే వేప చెట్టు దగ్గర నెయ్యితో దీపం వెలిగించడం వల్ల మీరు కోట్ల ఖజానా సొంతం చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార తదితర అంశాల్లో అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు. అలాగే ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతిని కూడా మీరు సొంతం చేసుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.